ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మీ జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు, ఆరోగ్యం, పనుల ఆలస్యం, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయా? శని ప్రభావం ఉందేమో అనిపిస్తుందా? ఈరోజు నేను చెప్పబోయే వ్రతం సప్త శనివార వ్రతం. ఈ వ్రతం భయంతో కాదు, భక్తితో చేస్తే ఆ శనిదేవుడే మీ రక్షకుడు అవుతాడు. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. దీనిని వెంకటేశ్వర సప్త శనివార వ్రతం అని అంటారు. ఇది చేయడం వల్ల దేవుడికి మనకి ఒక విధమైన బంధం ఏర్పడుతుంది. శనేశ్వర వ్రతం లేక వెంకటేశ్వర వ్రతమా అన్న సందేహం ఏర్పడుతుంది కదా. మన కర్మ కొద్ది చేసిన ఫలితాలే శనేశ్వర స్వామి ఇస్తారు. ఆ శనేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి రూపంలో చేసే వ్రతం ఈ వ్రతం 7 శనివారాలు చేయాలి. శనివారం ఉదయం తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని భార్యాభర్తలు ఇద్దరూ చేయవచ్చు. లేదంటే వీలు కాకపోతే భార్య ఒక్కరే చేయవచ్చు. 7 శనివారాలు కదా, మధ్యలో ఆడవారికి ఇబ్బంది వస్తే ఎలాగాననుకుంటే ఆ వారం మానేసి తర్వాత వారం చేసుకుంటే మంచిది. శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. సైన్స్ ప్రకారం కూడా ఉపవాసం మన శరీరానికి చాలా మంచిది. ఆరోగ్యం బాగోకపోతే ఫ్రూట్స్, అల్పాహారం తీసుకోండి. సాయంత్రం భోజనం లేక అల్పాహారం చేసుకోండి. ఈరోజు బ్రహ్మచర్యం పాటించండి. తర్వాత ఈ వ్రతం ఆర్థిక ఇబ్బందుల కొరకు చేస్తే 116 రూపాయలు ముడుపు కట్టుకోండి. ముడుపు ఇల్లు గురించి చేస్తే ఇల్లు సమర్పించు. వెండిది ఇల్లు లాంటిది బొమ్మలు వస్తాయి కదా, అవి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. స్వామివారి వద్ద ముడుపు కట్టుకుని 7 వారాలు అయ్యాక తిరుపతి వచ్చి దర్శనం చేసుకుని ఆ ముడుపు హుండీలో వేయాలి. ఆ రోజున ఎవరో ఒకరికి భోజనం పెట్టండి. ఎవరికి కనీసం స్వయం పాకమైనా ఇవ్వండి. ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనసుతో ఇచ్చినదే దానం. మనస్ఫూర్తిగా ఇవ్వండి. ముందుగా పీట మీద ఫోటో పెట్టుకుని బొట్టు పెట్టండి. దీనికి 7 చనివిడి దీపాలు చేయాలి. వరిపిండిలో బెల్లం వేసి, పాలు వేసి, నెయ్యి వేసి కలపండి. అందులో నువ్వుల నూనె వేసి ఒత్తులు వేయండి. 7 వాటిలోనూ 7 పువ్వొత్తులు వేయండి. ఈరోజు 7 చిమ్మిలి ఉండలు నైవేద్యం పెట్టాలి. అంతేకాకుండా నల్ల ద్రాక్ష పళ్ళు తీసుకుని నైవేద్యం పెట్టండి. నల్ల ద్రాక్ష పళ్ళు వెంకటేశ్వర స్వామికి, శనేశ్వర స్వామికి ప్రీతికరమైంది. ఈ వ్రతంలో అన్నీ 7కు సంబంధించినవి ఉంటాయి. శనేశ్వర స్వామికి, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన సంఖ్య. ముందుగా పసుపుతో వినాయకుడి పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామికి షోడశోపచారాలు చేయండి. వెంకటేశ్వర స్వామికి అదాంగ పూజ, అష్టోత్తరం చేయండి. ధూపం, దీపం, నైవేద్యం చేయండి. నైవేద్యం పెట్టి హారతిచ్చి కథలు చదువుకోవాలి. ఇక్కడ అక్షంతలు పట్టుకుని కథ చదివి దేవుడి దగ్గర వేసి ముందు మీరు వేసుకోండి. కథలు, అదాంగ పూజ, అష్టోత్తరం అన్నీ పీడిఎఫ్లో ఉన్నాయి. దీంతో పూజ సమాప్తం. ఈ వ్రతం చేస్తే ఒక్కసారిగా అద్భుతాలు జరగకపోయినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యల తీవ్రత తగ్గుతుంది. అనుకోని సహాయం లభిస్తుంది. ఇవన్నీ శరణీకరణ మొదలైన లక్షణాలు. శనిదేవుడు శిక్షకుడు కాదు, సరిదిద్దే తండ్రి. మీరు కూడా ఈ సప్త శనివార వ్రతం చేయాలనుకుంటే కామెంట్లో శనిదేవుడి కరుణ అని రాయండి. 2వ వారంతో మీ ముందుకు వస్తాం. ప్రతి శనివారం ఇలాంటి భక్తి వీడియోలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వ్రతం చేస్తూ కోపం, అబద్ధం, ఇతరులను బాధించడం ఇవన్నీ దూరంగా ఉంచాలి. శనిదేవుడు ఆడంబరాన్ని కాదు, నియమాన్ని చూస్తారు.